దేవర మూవీకి ఫ్లాప్ టాక్ వచ్చినా సరే 3 రోజుల్లో 285 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి మాస్ ర్యాంపేజ్ అయితే చేస్తుంది. 3 రోజుల్లో 154 కోట్ల నెట్ అయితే వచ్చింది. ఇది నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ మూవీని త్రిబుల్ అండ్ కల్కి ఈ మూవీస్తో కంపారిజన్ చేస్తున్నారు. యాక్చువల్లీ కల్కి త్రిబుల్ ఈ మూవీస్ యొక్క హైప్ అనేది చాలా ఎక్కువ అనమాట. దేవర మూవీకి అంత హైప్ లేకపోయినా సరే ఆ మూవీస్తో ఈక్వల్గా కలెక్షన్ చేస్తుంది. అది ఎన్టీఆర్ సత్తా అని మనకైతే ఇక్కడ తెలుస్తుంది అనమాట. కలెక్షన్స్ విషయంలో ఏమాత్రం డౌట్ లేదు. అండ్ హిందీలో అంత బజ్జి లేదు, తమిళ్లో లేదు, మలయాళం, కన్నడ ఎక్కడంత బజ్జి లేకపోయినా సరే మాస్ ర్యాంపేజ్ అయితే చేస్తుంది. ఓవర్సీస్లో కూడా ప్రెజెంట్ హాలీవుడ్ మూవీస్తో పోటీ పడేలా ఉందన్నమాట కలెక్షన్స్ విషయంలో. అండ్ ఈరోజు చూసుకున్నట్లయితే ఫోర్త్ డే కొంచెం డ్రాప్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు మండే వర్కింగ్ డే కాబట్టి చాలామంది ఆఫీస్కి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. అండ్ అక్టోబర్ 2న హాలిడే మళ్ళీ గాంధీ జయంతి కాబట్టి ఆ రోజు ఒక 40 నుంచి 50 కోట్లు గ్రాస్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు మండే కావడంతో కలెక్షన్స్ బాగా అంటే బాగా డ్రాప్ అయ్యాయి. మన తెలుగు స్టేట్స్లో ఒక 7 కోట్ల వరకు గ్రాస్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ హిందీలో ఒక 6, ఓవర్సీస్లో ఒక 13-14 వరకు వేసుకున్నా సరే ఈరోజు అంటే ఫోర్త్ డే 21 నుంచి 30 కోట్లలో ఉండే మార్క్ అయితే కనిపిస్తుంది కలెక్షన్స్ వైజ్ చూసుకున్నట్లయితే. ఇకపోతే టోటల్గా 4 రోజులు కలిపి ఒక 320 నుంచి 330 కోట్లు మధ్య ఉండే మార్క్ అయితే కనిపిస్తుంది. మరి మూవీ టీం వాళ్ళు 350 వేసుకుంటారా 400 వేసుకుంటారా అనేది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళు ఎంతైనా వేసుకుంటారు. కాకుంటే వాళ్ళ పోస్టర్ని చూసి చాలామందికి ఫేక్ అని ఎప్పుడు ఫస్ట్ డేనే తెలిసిపోయింది. 175 ఎప్పుడైతే వేసుకున్నారో అప్పుడే. కాకుంటే ఓవరాల్గా ఈ కలెక్షన్స్ అంటే ఫ్లాప్ టాక్తో ఈ విధమైన కలెక్షన్స్ అంటే అది మాస్ ర్యాంపేజ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు త్రిబుల్ మూవీ ఉంది. త్రిబుల్ మూవీ చూసుకున్నట్లయితే అది మల్టీ స్టారర్ మూవీ. దాంతోపాటు రాజమౌళి డైరెక్షన్ కాబట్టి ఇండియాలో ప్రతి ఒక్కరు రాజమౌళి మూవీ వచ్చిన వెంటనే థియేటర్కి వెళ్ళి చూడాలనుకుంటారు. ఆ త్రిబుల్ మూవీకి కూడా చేసిన ప్రమోషన్స్ కావచ్చు, ప్రతి ముంబైలో ఒక ప్రీ రిలీజ్ ఈవెంటు, మన తెలుగు స్టేట్స్లో ఒక ప్రీ రిలీజ్ ఈవెంటు, అండ్ కర్ణాటకలో ఒక ప్రీ రిలీజ్ ఈవెంటు, ఈ విధంగా గ్రాండ్గా రిలీజ్ చేశారు. కాకుంటే దేవర మూవీ ఏదైతే ఉందో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. అలాంటిది త్రిబుల్ మూవీతో ఎలా కంపారిజన్ చేస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు. అండ్ త్రిబుల్ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది, దేవర మూవీకి ఫ్లాప్ టాక్ వచ్చినా సరే త్రిబుల్ మూవీ లెవెల్లో కలెక్షన్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. ఇకపోతే కల్కి మూవీ చూసుకున్నట్లయితే ప్రభాస్ మన పాన్ ఇండియా స్టార్, అంటే ఇప్పుడు ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా స్టార్ అంటే ప్రభాస్కు ఉన్నంత హైప్ అయితే ఎన్టీఆర్కి లేదు, మనం జెన్యున్గా మాట్లాడుకోవాలంటే. ఇకపోతే దేవర 2కి ఆ హైప్ అయితే క్రియేట్ అవ్వచ్చు ఎన్టీఆర్ గారికి. కాకుంటే ప్రభాస్ గారు ఉన్నారు త్రిబుల్ మూవీలో. అలానే వచ్చిన ట్రైలర్స్ టీజర్స్ అందరినీ చాలా బాగా ఇంప్రెస్ చేసాయి అనమాట. అండ్ దాంతోపాటు దాంట్లో చాలామంది ఉన్నారు. అమితాబ్ బచ్చన్ ఉన్నారు, అండ్ తమిళ నుంచి కమల్ హాసన్ గారు ఉన్నారు, డాల్కర్ శర్మను, అండ్ విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాగూర్, అండ్ దీపికా పడుకునే, ఇలా చాలామంది బిగ్ కాస్టే ఉందన్నమాట దేవర మూవీతో కంపారిజన్ చేస్తే. అయినా సరే కల్కి మూవీ లెవెల్లో దేవర మూవీకి అయితే 3 డేస్ కలెక్షన్స్ అయితే మాస్ ర్యాంపేజ్లో వచ్చాయని చెప్పొచ్చు. అండ్ ఇది నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఎన్టీఆర్ అన్న ర్యాంపేజ్ అయితే ఇక్కడైతే మనకు కనిపిస్తుంది, ఏమాత్రం డౌట్ లేదు. నాకు తెలిసి లాంగ్ రన్లో దేవర మూవీకి 450 నుంచి 500 కోట్లు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. చాలామంది 1000 కోట్లు 1200 కోట్లు చెప్తున్నారు, కానీ ఈ రేంజ్లో రావడం కష్టం. ఎందుకంటే సెకండ్ వీక్లో చూసుకున్నట్లయితే రజనీకాంత్ గారి వెట్టి అనే మూవీ అయితే వస్తుంది, అండ్ మార్టిన్ మూవీ ఒకటి, అండ్ మన తెలుగు నుంచి స్వాగ్, ఇలా చాలా మూవీస్ అయితే వస్తున్నాయి. దానివల్ల కొంచెం దేవర మూవీకి థియేటర్స్ విషయంలో ప్రాబ్లం అయితే అవ్వచ్చు. అందుకనే ఈ దేవర మూవీ ఎంత కలెక్ట్ చేసినా సరే ఈ వీకెండ్లోనే కలెక్ట్ చేసుకోవాలి. నాకు తెలిసి దాదాపుగా ఒక 400 నుంచి 500 కోట్లు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి గైస్.